ఉక్కుపోతున్న కాంగ్రెస్ పార్టీకి ఒక గడ్డిపంచ దొరికినట్టు. నమస్తే. కర్ణాటక రిజల్ట్ తర్వాత కేసీఆర్ భయపడుతున్నాడు, వరుస మీటింగ్లు పెడుతున్నాడు, సమీక్షిస్తున్నాడు. మరి బీజేపీలో ఏం జరుగుతున్నది? ఈటల రాజేందర్ సడన్గా ఢిల్లీకి వెళ్ళిండు, అమిత్ షాతో భేటీ అయ్యిండు. సో పార్టీ అధ్యక్ష పదవి ఆయనకే రాబోతుందని ఆయన వర్గం, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ రాబోతుందని ఇంకొక డిస్కషను. సో ఇట్లా రకరకాలుగా భారతీయ జనతా పార్టీలో కూడా ఏదో జరగబోతుందన్న ఒక చర్చని తెర మీదకి అయితే తీసుకొస్తున్నారు. ఒకటి వాస్తవం ఏంటంటే టీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా కొంత కర్ణాటక రిజల్ట్ తర్వాత ఆలోచనలో పడింది. తెలంగాణలో అధికారంలోకి ఎట్లా రావాలి అన్న దాని మీద గట్టిగా ఫోకస్ అయితే చేస్తున్నది. సో దీని మీద మనం మాట్లాడదాం. నాతో పాటు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు మనందరికీ తెలుసు, తెలంగాణ మూమెంట్లో ఆయన చాలా గట్టిగా కొట్లాడిండు. బై ఎలక్షన్లో కూడా ఆయన విజయం సాధించిండు కేసీఆర్ అభ్యర్థికి వ్యతిరేకంగా నిలబడి. నమస్తే ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం. సో ఏం జరుగుతుందండి బీజేపీలో? సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? భవిష్యత్తు పట్ల ఆందోళన, ఒక భయం. ఆందోళన, భయం. అంటే బీజేపీ అధికారంలో ఖచ్చితంగా రావాలి, కేసీఆర్ పాలన దించాలి అనుకుంటున్న అందరికి కూడా కొద్దిపాటి భయం, ఆందోళన ఉన్నమాట వాస్తవమే. ఎట్లాంటి ఆందోళన? ఎందుకు భయం, ఎందుకు ఆందోళన? ఇప్పుడు మీరు కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కంటే కూడా ఎన్నో రెట్లు బలోపేతమైన వ్యవస్థగా రూపాంతరం చెందింది. 2 సార్లు అధికారంలోకి రావడము, దాదాపుగా 113 మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలిపించుకోవడము, ఇదంతా జరిగింది. మొన్న జరిగిన ఎలక్షన్స్లో అంత పవర్ఫుల్ పార్టీ కూడా ఓడిపోవడం అనేది నిజంగా మనము ఒకసారి చూస్తే షాక్ లాగా అనిపిస్తుంది. అమిత్ షా గారు, మోడీ గారు వెళ్ళి ప్రచారం చేయడము, ఇంత చేసినా కూడా భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం అనేది, తెలంగాణలో మేము అధికారంలోకి వస్తాము అని చెప్పి ఆశలు పెట్టుకున్నాం మాలాంటి వాళ్ళకి, కార్యకర్తలకు కూడా ఒక్కసారి ఆగి ఏం జరుగుతూ ఉంది, భవిష్యత్తులో ఏం చేయాలి అని ఆలోచించుకోవాల్సిన సమయం ఇది. సో మీలో అయితే ఆందోళన, భయం ఉన్నది. మీలాంటి వాళ్ళంతా కేసీఆర్ని కొట్టాలి, కేసీఆర్ని ఓడించాలి ఈసారి అన్న పట్టుదలతో ఉన్నవాళ్ళు కదా మీరు, కానీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కానీ, ఇంకా ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు, ఈటల, ఇట్లాంటి వాళ్ళంతా. సో మీరు అనుకున్న లక్ష్యం బీజేపీలో ఉంటే నెరవేరదు అని ఏమైనా అనిపిస్తున్నదా? అదే భయం, అదే ఆందోళన? ఇప్పుడు ఒకటండి, ఓపెన్గా ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు చాలామంది భారతీయ జనతా పార్టీలో చేరడానికి ఏకైక కారణం ఏంటి అంటే, కేసీఆర్ నిజంగా బలవంతుడు, అధికారంలో ఉన్నవాడు, టక్కుటమార విద్యలు తెలిసినవాడు, ప్లస్ అంతులేని అధికార దుర్వినియోగము, ధనబలం ఉన్నవాడు. మరి వీరికి ఓడించాలి అంటే మామూలు పార్టీలతో సాధ్యం కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, నరేంద్ర మోడీ గారికి విశేషమైన పలుకుబడి ప్రజల్లో ఆదరణ ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో అందరం కలిసి చేరితే కేసీఆర్కు సమాన స్థాయిలో వాళ్ళ ఎత్తులకు జిత్తులు పై ఎత్తు వేసి గెలవచ్చు అనే ఒక ఆలోచనతో బీజేపీ అయితేనే కొట్టగలదు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ఓటేసినా కూడా కేసీఆర్ వాళ్ళని కొనుక్కోగలిగి పార్టీని మార్పిచ్చాడు. కానీ భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకు కూడా గెలిచిన వాళ్ళు కొద్దిమంది అయినా సరే పార్టీకి నిలబడి ఉన్నారు, పార్టీలోనే ఉన్నారు, వేరే పార్టీలకు పోలేదు. సో అందరూ కూడా ఆ ఉద్దేశంతో పెద్ద పెద్ద వాళ్ళు 2019లో ఇది స్టార్ట్ అయింది. డీకే అర్ణ గారు, మాలాంటి వాళ్ళం జాయిన్ అయ్యాం. తర్వాత ఇంబడే వివేక్ గారు, తర్వాత మన విజయరామారావు గారు, రవీంద్ర నాయక్ గారు, ఒక పరంపర. అంటే తెలంగాణ ఉద్యమంలో మమేకమై పనిచేసి తెలంగాణ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన చాలామందికి భారతీయ జనతా పార్టీ ఒక షెల్టర్ అయింది, ఒక విశ్వాసం. ఆ రోజు 4 ఎంపీలు గెలవడంతో ఒక విశ్వాసం వచ్చింది. కాబట్టి కేసీఆర్కి సమవుజ్జిగా ఉంటారు, కొట్లాడవచ్చు ఈయనతోటి అనేది ఒక
భరోసాతోటి భారతీయ జనతా పార్టీలకు రావడం ఆ క్రమంగానే పార్టీ కూడా పుంజుకుంది. దుబ్బాక ఎలక్షన్ కావచ్చు, హుజురాబాద్ ఎలక్షను, జిహెచ్ఎంసీ ఎలక్షను. కానీ సడన్గా కర్ణాటకలో అంత పెద్ద ఒక జలక్లాగా రావడంతో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చాలా ఫాస్ట్గా పోతున్న బీజేపీ ఎక్స్ప్రెస్ సడన్గా ఆగినట్టు అయిపోయింది. సో నా పాయింట్ ఒకటి, 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటి, మీరు కర్ణాటకలో ఓడిపోయారు కాబట్టి తెలంగాణలో ఎలా అని ఒక క్వశ్చన్, మీలో ఆందోళన భయం స్టార్ట్ అయింది అంటున్నారు. కర్ణాటకలో ఓడిపోవడానికి మోదీ వ్యతిరేక విధానాలు కారణమా, లేదు కర్ణాటకలో సరే రకరకాల కారణాలతో ఓడిపోయినప్పటికీ తెలంగాణలో మేము అధికారంలోకి రావడానికి మా పార్టీ సరిగ్గా కష్టపడట్లేదు అన్న ఆందోళన? 2 అంశాలు ఉన్నాయి ఇక్కడ మీరు చెప్తున్న దాంట్లో. దీంట్లో అంత ఈజీగా ఒక సెంటెన్స్లో 2 సెంటెన్స్లో చెప్పే అంశం కాదు. మేము మా పార్టీ ఇంటర్నల్గా కూడా మేము గత 3 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం, నార్త్ వేరు సౌత్ వేరు, వింధ్య పర్వతాల అవతల ఒక రాజకీయము, యువతల ఒక రాజకీయము, అర్థం చేసుకోండి అని చెప్పి వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా తెలంగాణలో చరిత్ర చూసుకుంటే ఒక పర్సనాలిటీ అవసరం. ఒక పార్టీని అధికారంలో తీసుకురావడానికి సిద్ధాంతం ఎంత ముఖ్యమో అంతకు మించి ఒక పర్సనాలిటీ అవసరం. ఆ పర్సనాలిటీని చూసే ప్రజలు ఓట్లు వేస్తారు. మనము 1978 నుంచి తీసుకుందాం, అంతకంటే ముందు మనకు అక్కర్లేదు. కానీ పర్సనాలిటీ ఇది పాలిటిక్స్ స్టార్ట్ అయింది అప్పుడు కదా. 78లో ఇందిరాగాంధీ గారు పాత పార్టీని వదిలేసి కొత్త పార్టీని పెట్టారు. అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన పార్టీ. చాలామంది స్టాల్వార్డ్స్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఇంక్లూడింగ్ సీఎం వెంగళరావు గారితో సహా. కానీ చెన్నారెడ్డి గారు ఒక మాస్ లీడర్ని ఇందిరాగాంధీ తీసుకొని వారిని ప్రెసిడెంట్ చేసి వారిని సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేస్తే కేవలం 3 నెలల్లోనే పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే అటు ఇందిరాగాంధీ ఈ చరిష్మా ఒకటి, ఇక్కడ లోకల్గా చెన్నారెడ్డి గారి పాపులారిటీ ఒకటి, ఈ రెండింటి తోడై 175, 180 సీట్లు వచ్చినాయి. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు, ఎన్టీఆర్ అంటే ఇక తెలుసు, ఆ రోజు అప్పుడున్న తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. ఆయన వచ్చినందుకు ఆయన కోసం పార్టీ మారి తర్వాత ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా ఓట్లేస్తే 200 సీట్లతోటి అధికారంలోకి వచ్చింది. అలాగే మళ్ళీ వస్తే 89లో మళ్ళీ చెన్నారెడ్డి గారు రావడం వారి ఫేస్ ఒక ఇంపార్టెంట్ రీజన్ అయ్యింది ఓటు పడడానికి. తర్వాత మళ్ళీ మీరు రాజశేఖర రెడ్డి గారిని చూసుకున్నా కూడా రాజశేఖర రెడ్డి గారి ఫేస్ తోటి ఎలక్షన్లో పోయినందుకు గెలిచిండు. మళ్ళీ కేసీఆర్ గారు కూడా 2014లో అధికారం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని, పోరాటం చేసిన బీజేపీ పార్టీని కాదని కేసీఆర్ని ఎందుకు అందలం ఎక్కిచ్చిర్రు అంటే ఆ పర్సనాలిటీ, ఆ ఫేస్. సో ఆ పర్సనాలిటీ పాలిటిక్స్ అనేది సౌత్లో ఉంది. ఇది మేము చెప్తా ఉన్నాం. ఏది ఏమున్నా సిద్ధాంతం ఉంటుంది, తర్వాత మన పబ్లిక్లో మన అంశాలు ఉంటాయి. అవన్నిటికీ తోడు యూ నీడ్ ఏ ఫేస్. ఈరోజు తెలంగాణలో మనకు ఎవరు అనుకున్నా కాదనుకున్నా, మంచైనా చెడైనా కేసీఆర్ అనేట ఆయన ఒక ఫేస్. చాలామంది ప్రజలకు ఆయన ఒక పెద్ద పర్సనాలిటీ తెలంగాణలో. ఆ పర్సనాలిటీకి ధీటైన పర్సనాలిటీ ఇంకో పార్టీలో ఉందా? ఉంటే తప్ప ఓట్లు రావు. అటువంటి పర్సనాలిటీని మనం ఎమర్జ్ చేసుకోవాలి అని చెప్పి చాలా థియరీలు ఇవ్వడం జరిగింది. సో కేసీఆర్కు ధీటుగా ఎదుర్కొనేది ఎలా ఉండాలి అని అడిగినప్పుడు కొన్ని క్వాలిటీస్ చెప్పినాం. ఎలక్షన్లలో ఓడిపోకూడదు, ఉద్యమంలో పనిచేసినోడు అయి ఉండాలి, బ్యాక్వర్డ్ క్లాసెస్ నుంచి వస్తే ఇంకా మంచిది, తర్వాత సీనియారిటీ ఉండాలి, తర్వాత డిగ్నిఫైడ్గా ఉండాలా, చిన్నపిల్లల్లాగా అగ్రెసివ్గా మాట్లాడుకుంటే చప్పట్లు కొడతారు కానీ ఓట్లు రావు. సో ఇటువంటి వాళ్ళు మనం ప్రొజెక్ట్ చేస్తే ఖచ్చితంగా కేసీఆర్ వర్సెస్ దట్ పర్సనాలిటీ అయినప్పుడు పార్టీ యంత్రాంగము, మోడీ గారి అట్రాక్షను, అమిత్ షా గారి వ్యూహం ఇవన్నీ కలిసి ఆ కేసీఆర్కు ధీటుగా ఉన్న పర్సనాలిటీ అన్నీ కలిపితే మనం 60 సీట్లు దాటుతాం అనేది మా థియరీ. దీన్ని చాలా నమ్ముతాను నేను. ఇప్పుడు కూడా అదే చెప్తా. కర్ణాటకలో ఎందుకు ఓడిపోయినాము అంటే అందరూ చెప్పారు, నేనే కాదు, కిషన్ రెడ్డి గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు. యడియూరప్ప గారిని తీయడం వల్ల చాలా పెద్ద మైనస్ అయింది అని చెప్పి వారు కూడా ఒప్పుకున్నారు. కర్ణాటక ప్రజలు భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రధానమైన కారణం యడియూరప్ప గారు. మీరు ఎప్పుడు 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఒకసారి 100 సీట్లు తెప్పించారు, ఒకసారి 112 తెప్పించాడు. ఏదైనా సరే యడియూరప్ప గారి ఫేస్ తోటి ఆ రోజు కర్ణాటకలో అధికారంలోకి వచ్చినాం. మొన్న కూడా 2017లో జరిగిన ఎన్నిక, 17 అప్పుడు కూడా యడియూరప్ప గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించి వారిని స్టేట్ ప్రెసిడెంట్ చేశారు. అప్పుడు మన బీజేపీ అధికారంలోకి రాగానే ఎందుకు ఆ ఫేస్కున్న వాల్యూ, ఆ పర్సనాలిటీకి ఉన్న ఓట్ క్యాచింగ్ స్టామినా దాన్ని చూసేశారు. ఇప్పుడు ఆయనను తప్పించేటాళ్లకు ఏదైతే బేస్ మీద భారతీయ జనతా పార్టీ పునాది ఎక్కడ నిర్మాణం జరిగిందో, కోర్ ఓటు బ్యాంకు కాకుండా మిగతా ఓట్లన్నీ వచ్చి యాడ్ అయినాయి, దాన్ని తీసేసేటాళ్లకు ఒక ఫేస్ లేక సిద్దిరామయ్య
శివకుమార్ చాలా స్ట్రాంగ్ ఫేసెస్ అయినాయి అవతల సైడ్, కాబట్టి ప్రజలు అక్కడికి పోయినారు. మిగతా అన్నీ ఉన్నాయి, నేను ఒప్పుకుంటా. బట్ ఇది ఫేస్ లేకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సదర్న్ పాలిటిక్స్లో ఆ పర్సనాలిటీ పాలిటిక్స్ మీరు ఎట్లుందంటే ఇప్పుడు తెలంగాణలో ఇమీడియట్గా అధ్యక్షుని మార్చేస్తే మొత్తం మారిపోతుంది, బీజేపీకి 60 పైన సీట్లు వస్తాయి, అంతేనా? అట్లా కూడా అనట్లేదండి. ఇప్పుడు అదొక భాగం, కానీ ఫస్ట్ మన వైపు ఆలోచించడానికి వాళ్ళకు ఒక ప్రేరకం కావాలి ప్రజలకు. అది మనం ఇచ్చిన తర్వాత మన వ్యూహం ఎట్లుండాలి, మనం అన్ని రకాల ఓటర్లను ఎట్లా అట్రాక్ట్ చేయాలి, దాంతో ఒక స్ట్రాటజీ చేయాలి. అది చేయండి ఉట్టిగా మనము పోయి ఓన్లీ కేవలం యూత్ ఓట్ ఆధారంగా ఒక మీటింగ్ పెడితే ఒక 10,000 మంది పిల్లలు వచ్చి లొల్లి చేస్తూ ఉంటే అదే మన ఓట్లు అనుకొని భ్రమపడి మనం అధికారంలోకి వస్తున్నామంటే అది తప్పు. సౌత్లో జరగదు, తెలంగాణలో అసలే జరగదు. ప్రజలు ఓటేసేటప్పుడు తెలంగాణ ప్రజలు చాలా కేర్ఫుల్గా ఆలోచన చేసి ఓటేస్తారు. ముసుగులో గుద్దులాట ఎందుకు, డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి, బీజేపీ అధ్యక్షుని మార్చాలనా? అది కాదండి, నేను అందుకే మన డిబేట్లో కూడా స్టాటిస్టిక్స్ చెప్పాను. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మీరంతా టీం కలిసి ఈటెలను కానీ ఇంకెవరినన్నా కానీ పెట్టండి, లేదంటే ఈ పార్టీ నిలబడే అవకాశం లేదని ఒక దీన్ని వాళ్ళ ముందు మీ హైకమాండ్ దీంట్లో రెండు కోణాలు ఉన్నాయండి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో మిగతా కాంగ్రెస్ లాగా బయటికి వచ్చి అట్లా ఇట్లా అని చెప్పడానికి లేదు. మా అభిప్రాయాలన్నీ కూడా అధిష్టానానికి చెప్పినాము, లెటర్ ద్వారా చెప్పినాము, పర్సనల్గా చెప్పినాము, కారణాలు కూడా వివరించాము. అంటే ప్రజలకు కూడా కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, కార్యకర్తలు కూడా కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా ఫలానా విధంగా మాట్లాడుతూ ఉన్నారు అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఒక స్టాటిస్టిక్స్ ఇస్తాను. 1980లో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రారంభమైంది. 1980 నుంచి ఈరోజు 2023 అంటే దాదాపుగా 43 సంవత్సరాలు. నేను ఒక స్టాటిస్టిక్స్ ఇస్తా. అది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి, పార్టీ అధిష్టానం కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ 43 సంవత్సరాలలో కేవలం 7 నియోజకవర్గాలు, 7 రూరల్ నియోజకవర్గాల్లో మాత్రమే భారతీయ జనతా పార్టీ ఎందుకు గెలిచింది? నేను పేర్లు కూడా ఇవ్వగలుగుతా. ఓకే, మెట్పల్లి, రామాయంపేట, పరకాల, వర్ధన్నపేట, షాయంపేట, తర్వాత ఇంకా 2 ఉన్నాయి. అంటే ఇన్ని సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిన తర్వాత రూరల్ కాన్స్టిట్యుయెన్సీలలో ఎందుకు కేవలం 7 నియోజకవర్గాల్లో మాత్రమే మనం గెలిచినాం? ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం పార్టీకి ఉంది. అంటే అర్బన్లో గెలుస్తూ ఉన్నాం అక్కడనో ఇక్కడనో, కానీ మనం అధికారంలోకి రావాలంటే 75 రూరల్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి ఈరోజు తెలంగాణలో అవుట్ ఆఫ్ 119. ఈ 75లో మీరు ఇప్పటి వరకు మేము కేవలం 7 సీట్లలో గెలిచిన తర్వాత మన విధానాలు కానీ మన ఆలోచనలు కానీ ఆ ఓటర్లను ఎట్లా ప్రభావితం చేయాలి అనే స్ట్రాటజీ ఉండాలి తప్ప కేవలం హైదరాబాద్కు ఓవైసీకి పరిమితం అయితే మనకు ఓట్లు ఎట్లు వస్తాయి? ఈ విషయమే మేము చెప్పదలుచుకున్నాం, మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇదే విషయం నాకు తెలిసి రాజేందర్ గారు కూడా అధిష్టానానికి చెప్పారనుకుంటున్నాను నేను, ఎందుకంటే వెళ్ళారు కాబట్టి. ఇక్కడ తెలంగాణ అంశం ప్రధానమైన అంశం. కేసీఆర్ గారు వచ్చింది తెలంగాణ అంశం మీదనే, టీడీపీ మట్టి కొట్టుకొని పోయింది తెలంగాణ అంశం మీదనే, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలో రాకపోవడానికి కూడా తెలంగాణ అంశం ప్రధాన కారణం. అటువంటి తెలంగాణ అంశం లేదా మొత్తం గ్రామీణ రైతాంగానికి, రైతు కూలీలకు, వృత్తి కులాల వాళ్ళకు సంబంధించిన అంశాలను మనం తీసుకొని ప్రజల్లోకి వెళ్తే తప్ప ప్రజలు మనల్ని ఆదరించరు అనేది స్టాటిస్టిక్స్తో సహా నేను చెప్తా ఉన్నా. ఇది మా కార్యకర్తలు కూడా తెలుసుకోవాలి. ఈరోజు మొత్తం మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక్కసారి అలంపూర్ గెలిచాము, తర్వాత మహబూబ్నగర్ అర్బన్ గెలిచాము. మీరే కదా గెలిచింది. మహబూబ్నగర్ అర్బన్ గెలిచాము, మిగతా ఏ నియోజకవర్గాల్లో కూడా గెలవలేదు. ఇంకొకటి 2004 తర్వాత ఇప్పటిదాకా ఎక్సెప్ట్ దుబ్బాక, హుజూరాబాద్ అంటేనేమో అది పార్టీ బలం ప్లస్ క్యాండిడేట్లు వచ్చారు కాబట్టి అవి తీసేస్తే ఇప్పటిదాకా ఒక్క రూరల్ కాన్స్టిట్యున్సీలో కూడా మనం గెలవలేదు. సాగరు పోయింది, అన్నీ పోయినాయి. 2018 ఎలక్షన్లలో పోయినాయి, చాలా మందికి డిపాజిట్ పోయింది. గెలిచింది ఏది? సిటీలోనే గెలిచినాము. 18లో అయితే ఒక సీటు గెలిచినాం కదా. అంటే నేను అనేది మాటలు మాట్లాడుకుంటూ గాలిలో దీపం పెట్టి మనం గెలుస్తామంటే ఎట్లయితుంది? కాంక్రీట్గా మనం ప్రతి గ్రామం తట్టాలి, ప్రతి గూడెం పోవాలి, ప్రతి తాండాకు పోవాలి, ప్రతి గడపకు పోవాలి, మన ఫిలాసఫీ చెప్పాలి, మన కార్యక్రమాలు వాళ్ళ ద్వారా చేరాలి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవాలి. మనం ఏం చేస్తున్నామని చెప్పే కంటే వాళ్ళ పాయింట్ అంటే అసలు ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ ఏమీ జరగట్లేదు అన్నది క్లియర్గా కనిపిస్తున్నది. అంటే అధికారంలోకి రావాలి అన్న ఆలోచన బీజేపీకి లేదా? ఎందుకు లేదండి, లేకుంటే ఇంత కష్టం. ఇప్పుడు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారు? నేను అదే చెప్తా ఉన్నా. ఫెయిల్ ఎందుకు అవుతా ఉన్నాము అంటే ఇంకా మనకు టైం ఉంది, సరి చేసుకోవచ్చు. ఒకటి ఒక ఫేస్ కావాలి కేసీఆర్కు వ్యతిరేకంగా. ఇప్పుడున్న ఫేస్ సరిపోదా? మీ అధ్యక్షుడి పేరు
ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నా, మా అధ్యక్షులు చాలా కష్టపడ్డారు, యువకుడు ఒక స్థాయి వరకు పార్టీని తెచ్చాడు, కాదనట్లేదు. కానీ కర్ణాటకలో యడియూరప్ప లాంటి అట్రాక్షన్ కానీ లేకుండా అటువంటిది లేదు కదా ఇక్కడ, నాట్ ప్రూవెన్ ఇప్పటిదాకా. ప్లస్ చూస్తూ ఉన్నాం, ఇప్పుడు అంతకంటే పెద్ద పర్సనాలిటీలు పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళని ఉపయోగించుకోవాలి. నువ్వు సచిన్ టెండూల్కర్ను రూమ్లో పెట్టుకొని నువ్వు ఆడ 10 runs per over టార్గెట్ ఉంది కానీ మన స్టార్ హిట్టర్ రూమ్లో కూర్చుంటే లాభం ఏముంది? కాబట్టి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ ప్రజలు ఎవరిని కోరుకుంటా ఉన్నారు, ఎవరిని మనం ముందల పెట్టి ఫేస్ ఆఫ్ ద పార్టీ చేస్తే మనకు ఓట్లు వస్తాయి అనేది ప్రజలు చెప్తా ఉన్నారు, మేం కాదు. ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ కార్యకర్తను అడిగినా ఏ ప్రజలను అడిగినా కూడా ఒకటే ఒక మాట చెప్తా ఉన్నారు, ఇట్లయితే కాదు, కేసీఆర్ని మనం ఢీకొట్టలేము, ఖచ్చితంగా మనకు సీనియరు ప్రజల్లో పలుకుబడి ఉన్న వాళ్ళు ఫేస్ అయితే, పార్టీ ఫేస్ అయితే ఖచ్చితంగా మనకు మంచి రిజల్ట్ వస్తుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మీరు అంతా కలిసి ఇప్పుడు ఈటెలని ముందు పెడుతున్నారు. ఇప్పుడు ఉన్న దాంట్లో వాస్తవం చెప్పుకోవాలి, ముసుగులో గుద్దులాట లేకుండా నేను చెప్పేది ఏంటి అంటే, ఈటెల రాజేందర్ గారికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత అత్యధిక ప్రజాదరణ ఉన్న నాయకుడు. మరి అటువంటి వాళ్ళను రూమ్లో బంధిస్తే ఏమొస్తుంది? వారిని ఫేస్ ఆఫ్ ద పార్టీ చేస్తే ఖచ్చితంగా ఒకటి బ్యాక్వర్డ్ క్లాస్ కన్సాలిడేషన్ జరుగుతుంది 100%. ఒకటి ఉద్యమకారులందరూ కూడా ఏకమవుతారు, ఎందుకంటే ఆయన ఉద్యమంలో 20 ఏళ్ళు పనిచేసిండు. మరి ఇటువంటి వ్యక్తిని ముందర పెడితే పార్టీకి లాభం చెప్తే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ఏం లాభం? ఎవరుంటేంది? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేసారు, లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో పనిచేసారు, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తారు. కానీ నాకు ప్రత్యేకంగా ఫలానా వ్యక్తిని పెడితే నాకు వచ్చేదేం లేదు, లేకుంటే పోయేదేం లేదు. కానీ మనకున్న 6 నెలల టైంలో మనం అధికారంలోకి రావాలి, కార్యకర్తల వాళ్ళు ఏదైతే స్వప్నం, వాళ్ళ ఆశలు ఫలించాలి, అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా మార్పు జరగాలని చెప్పి ఈటలను పెడితే మీరు అధికారంలోకి వచ్చేస్తారా? అధికారంలో రావడానికి స్కోప్ ఎక్కువ ఉంటుందన్న నమ్మకం మా అందరికీ ఉంది. మేము చెప్తున్న మాట కాదు, ప్రజల్లో నుంచి వస్తున్న అభిప్రాయం. దాన్ని మేము మా హైకమాండ్ కూడా చెప్పినాం. ఎంతమంది ఉన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు పార్టీలో? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఒక 100-150 మంది తప్ప పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, స్వార్థం లేని ప్రతి వ్యక్తి కూడా ఈటెల ఈజ్ ఎ బెటర్ చాయిస్, ఈటెలను పెడితేనే మనకు విన్నింగ్ క్యాపబిలిటీ పెరుగుతుంది అని చెప్పి అనుకుంటారు. ఈ మాట అన్నందుకు చాలా మంది నన్ను ట్రోల్ కూడా చేస్తారు రేపు. 100% కొంతమంది అభిమానించేటోళ్ళు ఉంటారు, కొంతమంది నాయకులు. ఓకే, నేను అది కూడా కాదనట్లే. కానీ వాళ్ళందరికంటే కూడా, వాళ్ళ అభిప్రాయాల కంటే కూడా పార్టీ అధికారంలోకి రావడం ముఖ్యం. పార్టీ అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా మనం కేసీఆర్కు ధీటుగా ఉన్న నాయకుని ప్రజల్లో నిలబెడితే తప్ప రాదు అనేది కర్ణాటక ఎలక్షన్స్ రుజువు చేసినాయి. గతంలో మనకు సక్సెస్ రాకపోవడానికి కూడా కారణం అదే. కాబట్టి దీంట్లో ఎటువంటి అనుమానం కూడా లేదు. కానీ ఒకటి, మీరు చేయబోయే స్కెచ్ అంటే మీరు వేసుకున్న స్కెచ్ బయట వినిపిస్తున్న చర్చ ఏంటంటే, మీరంతా కలిసి ఒకవేళ వింటే విన్నరు, లేదు అని అంటే ఏదో ఒక పార్టీని స్థాపించి ఒక 20-25 సీట్లు అలయన్స్తో కాంగ్రెస్ పార్టీతో ముందుకెళ్ళబోతున్నారు అన్నది ఒక డిస్కషన్. ఆ డిస్కషన్ ఏమైనా జరిగిందని నిజంగా? ఒకటండి, ఇప్పుడు దీంట్లో 2 రకాల 2 types ఆఫ్, అంటే 2 రకాల వ్యక్తులు అంటామా, లేకుంటే 2 రకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ పార్టీలో లేకుండా, కాంగ్రెస్ పార్టీలో లేకుండా టీఆర్ఎస్ నుంచి చాలామంది బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళతోటి మేము మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసింది ఏంటి అంటే, భారతీయ జనతా పార్టీ వైపు రావాలని చెప్పి వాళ్ళని అడుగుతూ ఉన్నాం, వాళ్ళతో కాంటాక్ట్ చేస్తూ ఉన్నాం. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే, మేము భారతీయ జనతా పార్టీకి రావడము, అటు కాంగ్రెస్ ఉండడము, ఈ 3 కార్నర్ ఫైట్ అయితే ఓట్లు జిల్తే మళ్ళీ కేసీఆర్కే లాభం అవుతుంది కదా. మరి కేసీఆర్ను వడగొట్టడానికి లక్ష్యంగానే మేము టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ పెట్టి ఏదో ఒక నేషనల్ పార్టీతో అలయన్స్ పెట్టుకుంటే బాగుంటుంది కానీ కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇండోర్ మీటింగ్ అయింది, ఇంటర్నల్ మీటింగ్ అంటే డిస్కషన్స్లో అన్నీ మాట్లాడతాం. ఇప్పుడు ఒక వ్యక్తిని మా పార్టీలోకి జాయిన్ కండి, లేకుంటే భారతీయ జనతా పార్టీకి రండి అనుకున్నప్పుడు వాళ్ళు 100 రకాలుగా వాళ్ళు ఆలోచన చేస్తారు, చర్చ వస్తుంది కదా, పాలిటిక్స్ కదా. సో ఆ చర్చలో అటువంటి అభిప్రాయం రావడం అనేది వచ్చింది. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నుంచి అభిప్రాయం వచ్చింది, కృష్ణారావు గారి నుంచి అభిప్రాయం వచ్చింది. శ్రీనివాసరెడ్డి గారు కృష్ణారావు గారిని కలిసినప్పుడు వాళ్ళు 3 ఆప్షన్స్ చెప్పినారు. ఓకే, ఒకటి, మేము వాళ్ళ గురించి, మేము ఖమ్మం జిల్లాలో మాకు భారతీయ జనతా పార్టీకి అంత సంస్థాగతంగా బలం లేదు కాబట్టి మేము రావడంతో మా లక్ష్యం నెరవేరదు. 10 సీట్లకు నేను కాంగ్రెస్ వైపు పోతే 10కి 10 సీట్లు వచ్చే అవకాశం ఉంది, అది మీతో కూడా చెప్పాను. లేదు, మేము ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ తోటి ఏదైనా ఒక పొలిటికల్ పార్టీతో అలయన్స్ పెట్టుకుంటే కూడా అంతే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా కొద్దిగా అనుమాన పడతా ఉన్నారు. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది కూడా ఏంటి అంటే, కేసీఆర్ను ఎట్లా ఒక
సీనియర్ పర్సనాలిటీ, ఒక అనుభవం ఉన్న వ్యక్తి ఉంటే బాగుంటుంది కదా అని అన్న అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేసిరు కాబట్టి ఈ ఆందోళన కదా మాకు. అంటే పబ్లిక్ పర్సెప్షన్ వాళ్ళు కూడా గ్రహించి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. సో పార్టీ చెప్పట్లేదు కానీ సో మాలాంటి వాళ్ళది ఏంటి అంటే మా ప్రయత్నం. ఇప్పుడు 2014లో మేము ఒక పొరపాటు చేసినాం. మేమందరం వ్యతిరేకించినాం తెలుగుదేశం పార్టీతో పొత్తు వద్దని. కానీ హైకమాండ్ పొత్తు పెట్టుకోమన్నది కాబట్టి తప్పలేదు. మేము దారుణంగా నష్టపోయాం. కేవలం సిటీలో ఉన్న 5 కాన్స్టిట్యున్సీలే గెలిచింది. అప్పుడు మేము చెప్పడం కూడా జరిగింది, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న వ్యతిరేకత మొత్తం మన మీద పడుతుంది. మనం బ్రహ్మాండమైన ఉద్యమం చేసినాము, ప్రజల్లో మనకు మంచి పేరు ఉంది, వీలైతే ఒంటరిగా పోయినా కూడా మనకు 20-25 సీట్లు వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మేము ఇంటర్నల్గా చెప్పినాం. మా మాట వినలేదు. ఎందుకంటే నేషనల్ పాలిటిక్స్లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీకి అవసరమైంది. ఓకే, సో ఒప్పుకున్నాం. సరే మేము నష్టపోయినా పర్వాలేదు, పార్టీ రావాలి, మోడీ గారు అధికారంలోకి రావాలి అని చెప్పి ఆ రోజు మేము త్యాగం చేసినాం. తర్వాత 2018లో ఏమైంది, ప్రజల్లో వీళ్ళు టీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నారేమో ఉన్న నాయకులు అనేది చర్చ స్టార్ట్ అయ్యి కేవలం ఒక్క సీట్కే పరిమితమైనాం కదా. అంటే ఈ మొన్నటిదాకా మాకు ఆశ 2023లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పి కొన్ని లక్షల మంది కార్యకర్తలు కలలు కంటా ఉన్నారు. ఆ కళలు సాకారం చేయాలని చెప్పి మేము ఈరోజు ఈ మాట అంటా ఉన్నాం. ఏది చేస్తే ఆ కళ సాకారం అవుతుంది అనే దాంట్లో చాలా స్పష్టమైన అభిప్రాయం ప్రజలకు ఉంది. ఏదో కొంతమంది 100-150 మందికి లేకపోవచ్చు, కానీ ఎవరిని ముందల పెడితే ఆ కళ సాకారమయ్యే దిశగా మనం ప్రయాణం చేస్తాం అనేది మాకు స్పష్టత ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళది నేషనల్, ఇప్పుడు మీది నేషనల్ పార్టీ, వాళ్ళ మాతృ సంస్థ RSS ఉన్నది, వాళ్ళు డిసైడ్ చేయాలా, ఈ రకరకాల పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఈ భావజాలం నుంచి వచ్చిన ఈటల రాజేందర్ గారిని ముందు పెట్టే అవకాశం ఎంతవరకు ఉన్నది? అది కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్ చేస్తున్న ప్రచారం. అంతేనా? కన్నా లక్ష్మీనారాయణ గారు ఏ భావజాలం నుంచి వచ్చారండి? అక్కడ హేమంత్ బిశ్వ శర్మ ఏ భావజాలం నుంచి వచ్చారు? అంతకంటే ముందు ఉన్న సర్వానంద్ సోనోవాల్ ఏ భావజాలం నుంచి వచ్చారు? అలా ఏం కాదు. నేషనల్ పార్టీ ఆ భేదాభిప్రాయాలు లేవు. వాళ్ళ మూలాలు ఏంది, ఎక్కడి నుంచి వచ్చారని కాదు. వాళ్ళు ఎవరు క్యాపబుల్, ఎవరు ఎఫిషియెంట్, ఎవరిని పెడితే ఎలక్షన్స్ మనం ఈజీగా గెలవగలుగుతాం అనే దాని మీదే వాళ్ళు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు మేము పార్టీ దృష్టికి తీసుకుపోతా ఉన్నాం ఈ విషయాలన్నీ. సో అల్టిమేట్గా నిర్ణయం తీసుకునేది వాళ్ళు. సో ఒకవేళ డెసిషన్ మీరు అనుకున్న నిర్ణయం రాకపోతే ఈటలని సంజయ్ని అట్లాగే కంటిన్యూ చేసి ఈటలని క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా పెడతారు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు దట్ ఈస్ నాట్ అవర్ ఇష్యూ. ఈటలని ఏం చేస్తారు, ఎట్లా చేయాలి, ఏంది అనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఎవరిని పెడితే పార్టీకి బాగుంటుందని చెప్పడం వరకే మా బాధ్యత, మా ధర్మం. మీలాంటి వాళ్ళు మళ్ళీ ఓడిపోతే మళ్ళీ మీకే నష్టం కదండి. ఇప్పుడు మీ ఓడిపోతే మీకు నష్టం, పార్టీ మీరు గెలవకపోతే ఒకటి అందరికీ నష్టమే కదా. గ్రౌండ్ రిపోర్టు అధిష్టానానికి ఇస్తూ ఉన్నాము, చర్చ చేస్తూ ఉన్నాము, ఒకరికొకరం ఇదే మాట మాట్లాడుతున్నాము, చెప్తా ఉన్నాము. ఇప్పుడు ఈ ఆలోచన ఎన్ఎం శ్రీనివాసరెడ్డిది ఒకటే కాదు, పార్టీలో వచ్చిన చాలా మంది ఆలోచన కూడా ఇదే ఆలోచన. సరే, కొందరికి చెప్పే ధైర్యం ఉంది, కొందరికి లేదు. కొందరు ఇంటర్నల్గా చెప్తా ఉన్నారు. మేము ఇంటర్నల్గా చెప్తా ఉన్నాము, అవుట్ సైడ్ కూడా చెప్తా ఉన్నాము. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, 6 నెలల సమయం ఉంది ఎలక్షన్స్కి. ఎలక్షన్స్లో 1 నెలనే ఫలితాలకి పార్టీ పెట్టాలంటే పార్టీ పెట్టాలని ఆలోచన మాకు ఎందుకు ఉంటుంది? మేము ఒకవేళ వీళ్ళు వినలేదనుకోండి, మీరు అన్నది వినకపోతే మీరు ఎందుకుంటారు? ఇందులో ఉండరు కదా. అట్లా ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు అమిత్ షా గారితో రాజేందర్ గారు మాట్లాడారు. నేను చెప్పిన విషయాలన్నీ కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మీడియాలో కూడా వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో ఒక డైనమిక్ సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ పార్టీల కంటే సిద్ధాంతాల కంటే ముఖ్యము ప్రాంత అభివృద్ధి, ప్రాంతాన్ని కాపాడుకోవడం అనేది ఇప్పుడు ప్రధానమైన అంశం. అంటే కేసీఆర్ పాలన నుంచి తెలంగాణ ప్రాంతాన్ని ఎట్లా విముక్తి చేయాలి, గతంలో సీమాంధ్ర పాలకుల చేతుల్లో నుంచి తెలంగాణను విముక్తి ఎట్లా చేయాలి, సొంత రాష్ట్రం ఎట్లా చేయాలి అనే దాంట్లో వందల వేల లక్షల మంది బయటికి వచ్చి పార్టీలకు అతీతంగా ఎట్లయితే ఉద్యమాలు చేసి సాధించుకున్నారో, ఇప్పుడు కూడా వచ్చిన తెలంగాణ ఆగమైపోతూ ఉంటే చూసి భరించలేక ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ను దించాలనే ధ్యేయంతో ఈరోజు లక్షల మంది ఉన్నారు. మరి వాళ్ళ ఆస్పిరేషన్స్కు తగ్గట్టుగా మనం మూవ్ అయినాం అనుకోండి, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కాదు, వ్యతిరేకంగా ప్రజల ఆస్పిరేషన్స్కు వ్యతిరేకంగా మనం మూవ్ అయినాం అనుకోండి, ఖచ్చితంగా గతంలో 14లో వచ్చిన రిజల్ట్స్, 18లో వచ్చిన రిజల్ట్స్ 2023లో కూడా వస్తాయి. మరి మీలాంటి ఇంటలెక్చువల్స్ ఇంత అనాలిసిస్ చేసే మీరు, పార్టీ ఫ్యూచర్ గురించి ముందుగానే అనలైజ్ చేసే మీలాంటి వాళ్ళు ఎందుకుంటారన్నది నా పాయింట్ అంటున్నాను నేను. ఒకటి, ఇప్పుడు పార్టీలో అలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయరు కదా. ఎందుకు 2014లో ఫేస్ చేయలేదు అంటే అట్లే చేసినాం కదా. ఇప్పుడు కొన్ని విషయాలు మేము చెప్తాము, కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తాము. అంటే మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ప్రజల్లో నుంచి వస్తున్న ఆ రియాక్షన్ కానీ, ప్రజలు ఆస్పిరేషన్స్ కానీ ఖచ్చితంగా అధిష్టానం దృష్టిలో ఉంది.
కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా వాళ్ళు కూడా మా ఆలోచనలను ఇంకా మరింత శ్రద్ధగా విని ప్రజలు అనుకున్న విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారని నమ్మకం. సో మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి, పార్టీ పక్కన పెట్టండి. ఈటల పార్టీ పెడితే ఎట్లుంటుంది? ఈటెల పార్టీ పెడితే ఎట్లుంటుంది అనేది ఈటెల గారిని అడగాలి, నన్ను అడిగితే ఎట్లా? అంటే ఒకటండి, నేను ఒకటే చెప్తా ఉన్నా. ఈటెల అంటే నాకు ప్రత్యేకమైన అనుబంధం కూడా ఏమీ లేదు. నా జిల్లావాడు కాదు. తెలంగాణ మూమెంట్లో కూడా నాది మహబూబ్ నగర్ జిల్లా, ఆయన కరీంనగర్ జిల్లా. పెద్ద మా పార్టీలోకి వచ్చినాకనే ఆయనతోటి మాట్లాడడం చేయడం జరిగింది. కానీ ఈటెల అనే వ్యక్తి కేసీఆర్ గారి ఛత్రఛాయలో ఉన్నప్పుడు పెద్ద లీడర్ కాదు, టీఆర్ఎస్లో పెద్ద లీడర్, కానీ తెలంగాణ సమాజానికి అంత పెద్ద లీడర్ కాదు. ఒక మోస్తరు లీడర్. ఆ జిల్లాలో ఆ కథ మంచి పోర్ట్ఫోలియో ఉంది. అటువంటి వాళ్ళు 5-6 మంది 10 మంది టీఆర్ఎస్లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే కేసీఆర్ గారు ఆయనను పార్టీ నుంచి బయటికి పంపించిర్రో, కేసీఆర్ను ధిక్కరించి ఆయన నిలబడి హుజురాబాద్లో గెలిచిండో, అప్పుడు ప్రజలు ఆయనను లీడర్గా యాక్సెప్ట్ చేసిండు. ఇప్పుడు ఎందుకంటే ఈయన కూడా ఇక్కడ మన చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు కూడా ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు నీడల నుంచి బయటకు వచ్చి తెలంగాణ ఉద్యమం చేపట్టి అప్పుడే ఆయన లీడర్ అయ్యి. కాబట్టి ప్రతి మనిషికి ఒక్కొక్క ఇన్సిడెంట్ తోటి పాపులారిటీ వస్తుంది, ప్రజల్లో యాక్సెప్టెన్స్ వస్తుంది. అంతేందుకండి, మళ్ళీ కర్ణాటకని గురించే చెప్తా. కర్ణాటకలో ఇప్పుడున్న సిద్దిరామయ్య గారు మోస్ట్ పాపులర్ లీడర్ కదా సర్వేలలో. సిద్దిరామయ్య గారు జనతాదళ్లో దేవగౌడ గారి దగ్గర పనిచేసిండు నెంబర్ 2గా. ఎప్పుడైతే దేవగౌడ గారు కుమారస్వామి గారిని ప్రమోట్ చేయాలని నిర్ణయం తీసుకుంటూ బయటకు వచ్చిండు. ఇక్కడ సేమ్ కేసీఆర్ గారు కూడా కేటీఆర్ను ప్రమోట్ చేస్తున్నందుకు ఈటెల రాజేందర్ గారితో క్లాషెస్ వచ్చి ఈటెల రాజేందర్ బయటకు వచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడ సిద్ధరామయ్య గారు కాంగ్రెస్లో చేరి అత్యంత ప్రజాదరణ గల నాయకుడిగా మరి ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి అయ్యారు, ఇంకోసారి కూడా కాబోతూ ఉన్నారు. అంటే మనము ప్రజల ఆస్పిరేషన్స్ అనుగుణంగా నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఎత్తికెక్కించుకుంటారు. సో ఇప్పుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఈటెల రాజేందర్, ఇంకా వీళ్ళంతా చంద్రశేఖర్ గారు, విజయరామారావు, వీళ్ళంతా కలిసి నిర్ణయం తీసుకుంటారు. ఏ నిర్ణయం తీసుకున్నారు? పొలిటిక్స్లో కలిసి నిర్ణయం అనేది ఏముండదు. ఎవరి జిల్లాని బట్టి, ఎవరి కాన్స్టిట్యున్సీని బట్టి నిర్ణయం తీసుకుంటారు. కానీ మీరు చెప్పిన పేర్లే కాకుండా ఇంకా 100 మంది ఒకటే అభిప్రాయంతో ఆందోళన గురవుతా ఉన్నారు. కేసీఆర్ గారిని కొట్టాలనే మా కళ ఏదైతుందో అది నిజం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. దానికి ఏమేమి హడ్డుల్స్ ఉన్నాయో చూసి ఆ హడ్డుల్స్ని ఎట్ట తొలగించుకోవాలని చెప్పి ఆలోచన చేస్తాం. సో ఓవరాల్గా కాంగ్రెస్కి కర్ణాటక రిజల్ట్ బూస్టప్ కదా తెలంగాణలో. ఇప్పుడు ఖచ్చితంగా ఉంటుంది, రకంగా కార్యకర్తల్లో మనోధైర్యాన్ని ఇస్తుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కూడా ఓడిపోయింది అనుకోండి, కాంగ్రెస్ పార్టీని బతికించే దేశంలో ఇక ఏ శక్తి లేకుంటుండే. కానీ ఇప్పుడు కొట్టుకుపోతున్న కాంగ్రెస్ పార్టీకి ఒక గడిపోచ దొరికినట్టు అయిపోయింది. భవిష్యత్తులో ప్రజలు ఎట్లా ఆదరిస్తారు కాంగ్రెస్ పార్టీని అనేది భవిష్యత్తు చెప్తుంది. కానీ యాజ్ ఆన్ టుడే ఇన్ని ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత బీజేపీ చేతిలో ఒక ఎలక్షన్ గెలిచింది, వాళ్ళు ఊపిరి పీల్చుకుంటున్నారు, పీల్చుకోనివ్వండి. సో మహబూబ్ నగర్ నుంచే పోటీ చేయబోతున్నారా? మహబూబ్ నగర్ అర్బనా? ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నాండి, మేము ఉద్యమంలో మీరు ఎక్కడి నుంచి మీరు ఎమ్మెల్యే కావాలని కానీ మంత్రి కావాలని ఏమి కోరిక ఒక్కసారి అయ్యారు కదా అయినాము. అది కూడా ఎందుకైనాము అంటే ఆ రోజు ఉద్యమ అవసరం కోసం అయినాము. కేసీఆర్ గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్ పొలిటికల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ కోసం పాజిటివ్గా లేకుండే. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా సీమాంధ్ర నాయకుల చేతిలో ఉంటుంది, వాళ్ళ అడుగులకు మడుగులెత్తుతున్నారు. భారతీయ జనతా పార్టీకే ఇంకా బలోపేతం చేయాలి పబ్లిక్లో. మనం భారతీయ జనతా పార్టీ నుంచి గెలిస్తే ఖచ్చితంగా కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుంది అన్న ఒక కాజ్ కోసం ఆ రోజు భారతీయ జనతా పార్టీలో చేరి ఆ రోజు ఎమ్మెల్యే గెలవడం జరిగింది. నేను ఎమ్మెల్యే గెలిచినందుకు ఖచ్చితంగా కేంద్ర నాయకత్వంలో కూడా చాలా తీవ్రమైన మార్పు తెలంగాణ అంశం పట్ల సానుకూలత వచ్చింది, అది కాదనలేదు నిజం. కాబట్టి ప్రజల అవసరాలకు తెలంగాణ అవసరం కోసం ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ అవసరమే ముందర పెట్టుకుంటారు తప్ప పార్టీలు కానీ వ్యక్తులు కానీ వీళ్ళ గురించి పెద్దగా. మహబూబ్ నగరే కదా మీ ఫస్ట్ ప్రయారిటీ అంటున్నా. ఖచ్చితంగా మహబూబ్ నగర్ ప్రజలే నాకు అంత అభిమానం ఆదరణ ఇచ్చిన వాళ్ళని ఎట్లా మరుస్తాం. చేస్తానా ఎమ్మెల్యే అయితేనా పోటీ అది తర్వాత విషయం. కానీ వాళ్ళు మా జీవితం ఆఖరి శ్వాస వరకు వాళ్ళు నన్ను ఓట్లేసి గెలిపించి నాకు స్థాయిని సమాజంలో తెచ్చింది కాబట్టి వాళ్ళని ఎప్పటికీ మరవలేను. సో అమిత్ షాని కలిసిన ఈటెలతో మీరు మాట్లాడారా? ఫోన్లో మాట్లాడినా కానీ మీకు తెలుసు కదా, ఫోన్లన్నీ ట్యాప్ ఉంటాయి, ఏది ఓపెన్గా మాట్లాడుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు. వచ్చాక మళ్ళీ డీటెయిల్గా మాట్లాడతాం. కాకపోతే ఏంటి అంటే వారు అన్నమాట ఏంటంటే అమిత్ షా గారికి అన్ని విషయాలు చెప్పినాము, వారు చాలా సానుకూలంగా ఉన్నారు. వారికి కూడా రిపోర్ట్స్ ఉన్నాయి, మొత్తం గ్రౌండ్ నుంచి రిపోర్ట్స్ తెప్పించుకున్నారు. మనము ఏదైతే వారి ముందు ఉంచినామో వాటన్నిటి మీద సానుకూలంగా వారు స్పందించారు. మళ్ళీ ఒక 3-4 రోజులలో మళ్ళీ కలుద్దామని చెప్పారని వారు చెప్పడం జరిగింది, అంతే. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వీడియోకి ఖచ్చితంగా
మిగతా వాళ్ళ నుంచి ఫోన్లు వస్తాయి, మీ పార్టీ నుంచి ఇంకెక్కువ వస్తాయి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు. థ్యాంక్ యూ. సో ఏదైనా మీరే స్టార్ట్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా మీరే స్టార్ట్ చేశారు. థ్యాంక్ యూ. సో ఇది ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో జరగాల్సిన మార్పుల గురించి ఆయన మాట్లాడిన మాటలు. చూద్దాం నెక్స్ట్ రిప్లై ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది అన్నది. సో ఒక చర్చ అయితే ఈ ఇంటర్వ్యూ ద్వారా వస్తుందని నాకు క్లియర్గా కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.